టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. దాని వలన అందరికీ కూడా మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తలు ఉండాలి. వాళ్ళ ఆరోగ్య విషయాలలో. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వ్యాపారాలు కూడా అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా మీరు చేయడం జరుగుతుంది. మరి శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి శుక్రం మూఢం వెళ్ళిపోయిన సందర్భంలో వివాహాలు అవుతాయి. అలాగే వేరే వాళ్ళకి వివాహాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కుదుర్చుకొని ఉంటారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఆశించినటువంటి జీతభత్యాలు కాకుండా మరి కొంత తగ్గించైనా సరే మీకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి యొక్క అత్తగారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వలన మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్య తరపు ఆస్తి మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది చేస్తారు. మరి ఈ యొక్క ఎంత చదివినప్పటికీ కూడా మర్చిపోవడం లేదా బద్ధకం లేదా ఫ్రెండ్షిప్స్ వల్ల కాస్త విద్యలో రాణించకపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్నేహితులను జాగ్రత్తగా చూసుకోవాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ఏలినాటి శని వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం శనైశ్చరాయ నమః, ఓం రాహవే నమః అంటూ మీరు చక్కగా ఇది చేసుకోవాలి. వివిధ రకాలైనటువంటి సాధనలు, యక్షిణీ సాధన ఇలాంటివి మరి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన చాలా ఇబ్బందులు పడతాయి. విదేశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మీ డబ్బంతా కూడా విదేశాల్లో స్టక్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కాస్త వాగ్వివాదాలు అనేటటువంటివి జరుగుతాయి. మరి భార్య భర్తలపైన కోపగించి వాళ్ళ పుట్టిళ్ళకు కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మొండి వాళ్ళ కనుక భార్యలు అయితే భర్తను కూడా కొట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ శని వక్రగతిని మనకి మీనరాశిలో ఉన్న కారణంగా చక్కగా మంచి శుభకరమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు తిరుగుతూ ఉద్యోగాలు చేసేటటువంటి ఈ యొక్క సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్స్ అందరికీ కూడా మంచి జీతభత్యాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డాక్టర్లు, లాయర్లు ఇలా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వృత్తులు కూడా వాళ్ళ జీతభత్యాలు కూడా పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు, డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వల్ల మనకి కొంచెం నష్టం, ప్రమాణం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి. చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పంచడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగాలు నష్టపోవడానికి అవకాశాలు లేవు. ఉద్యోగం పోయినా కూడా వెంటనే తిరిగి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారు పాత మిత్రులను వదులుకోవడం ద్వారా కొంత నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి.
అయితే ఆధ్యాత్మికంగా కాకుండా కాస్త ఎంజాయ్మెంట్గా మీరంతా కూడా తిరగడం అనేటటువంటిది చేస్తారు. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటి సంపాదిస్తారు. ఎంత సంపాదించినప్పటికీ కూడా బంధుమిత్రులకి వీళ్ళకి ఖర్చు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఇనప వ్యాపారము, ఫ్లూయిడ్స్ వ్యాపారము, రసాల వ్యాపారాల వల్ల బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందులని చెప్పాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి గురుబలం సరిపోలేదు కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, మరి అమ్మవారి యక్షిణి అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క మనకి అనేకమైనటువంటి అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు గతంలో చేసినటువంటి వ్యాపార లావాదేవీల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు లాభాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసినప్పటికీ కూడా పాస్ అవ్వకుండా ఉండడం అనేటటువంటిది ఉంది. అయితే ఈ పరీక్షల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంచెం బాగా చదువుకోవడం ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి బాగా మంచి కలరింగ్ లాగా వెళ్ళడానికి మంచి కలర్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరూ కూడా తాము చదువుకున్నటువంటి స్కూళ్ళ నుంచి మరి ఫేర్వెల్ పార్టీలు తీసుకుని కొంచెం బాధాతప్త హృదయంతో మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడ్కోలు చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. ఎందువలన అంటే కాస్త సెన్సిటివ్ కాబట్టి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరికైతే భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఒక ముగింపుకు రారు. నా మాట నెగ్గాలని ముందుకెళ్తూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మనకి ఈ యొక్క దుర్గా యక్షిణి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా మీ జీవిత భాగస్వాములు చిత్రాతి విచిత్రంగా ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. రకరకాలకి 5 నిమిషాలకి వీళ్ళ యొక్క ఆలోచనలు మారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అధికమైనటువంటి ఖర్చుల ప్రభావం వలన ఇప్పుడు లోభత్వము చేయడం, పొదుపు చేయడం అనేటటువంటిది నేర్చుకుంటారు. అయితే ఈ యొక్క సింహరాశి వారి కోల్డ్ స్టోరేజ్ల వ్యాపారాలు, చేపల రొయ్యల చెరువులు, వ్యవసాయ సంబంధితమైనటువంటి ఎరువులు, విత్తనాలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క అపరాలు, ధాన్యాల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుదల అనేటటువంటిది లభిస్తుంది. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి అమావాస్య మనకి మంగళవారం వచ్చిందండి ఈ ఫిబ్రవరి 17, 2026 సంవత్సరంలో. ఆ రోజు కానీ లేదా శనివారం నాడు యథాతథంగా 21వ తేదీ వచ్చింది. ఆ రోజున కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మీరు కుబేరులు అయిపోతారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు గతంలో మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని మీ భర్త తీసుకెళ్ళిపోయి అమ్మేసుకోవడం జరుగుతుంది. దానికోసం మీరు అడగలేక వాళ్ళ మింగలేక ఇలా రకరకాల బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోర్టులకి, వ్యవహారాలకు వెళ్ళడం, పెద్ద మనుషుల్లో పెట్టుకోవడం, లేదా పెద్ద మనుషుల్లో కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో మీరే నలిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగారు. అవన్నీ కూడా ఒక ముగింపు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు జాబుల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి.
ఎవరైతే ఈ కన్యా రాశిలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళల్లో జరిగేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలను బట్టి కనుక మనం చూసినట్లయితే మరి ఆ కంపెనీ కానీ వాళ్ళు కానీ మీకు తీసేయకుండా మీకు మీరే మరొక కారణాలతో రిజైన్ చేసేయడం అనేటటువంటి జరుగుతుంది. అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఇదిగో ఈ అమ్మవారి యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీరు ఈ వారం అంతా కూడా నా మాటే నెగ్గాలి అనేటటువంటి విధానంలో మీరు వెళ్తారు. అలాగే మీకు మగపిల్లల సంతానం లేనటువంటి వాళ్ళకి మగపిల్లల సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మంచివి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ గతంలో తాగేవారు అనుకోండి, ఆ తాగేటికి పార్టీలు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మీరు దాని జోలికి వెళ్ళరన్నమాట. ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన బ్రహ్మాండంగా రుజుమార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ ఏ వ్యాపారాలు చేసినా సరే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఇనుప వ్యాపారం కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఎవరికైతే ఉద్యోగాలు లేవో అటువంటి వాళ్ళంతా కూడా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు అంటే టాటాస్, బిర్లాస్ ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కనుక మీరు మీ సమస్యను చెప్పుకున్నట్లయితే తప్పకుండా వీరందరికీ కూడా ఉద్యోగం రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి స్త్రీలు, మహిళలు ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అవ్వనటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి సార్లు మీరు సూసైడ్ చేసుకోవాలని అనిపించిన గతంలో ఇప్పుడు మాత్రం కాస్త ధైర్యంగా ఈ వారంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి మహిళలంతా కూడా మనకి ఆ పక్క ఊర్లకు వెళితే పర్లేదు, కనీసం అట్లా కాకుండా దూరంగా కాశీ అని చెప్పి గన్నవరం అని చెప్పి ఇట్లా వీళ్ళంతా కూడా తిరగడానికి కారణం ఎవరండి ఏంటండి అంటే అరికాలిలో ఉన్నటువంటి ఈ యొక్క పుట్టుమచ్చ, నల్లని పుట్టుమచ్చ ఒక కారణంగా మీకు తెలుస్తుంది. అలాగే శని మీనరాశిలో ఉన్న కారణంగా మీకు తిరుగుడు అనేటటువంటి జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి, అలాగే రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని పసుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క దాన ధర్మాలు అవన్నీ కూడా ఆరెంజ్ కలర్ వస్తువుల్ని వేసుకోవడం ద్వారా ఇతరులకి ఆ బట్టలు దానం చేయడం వల్ల బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహము వక్రించి ఉండడం ద్వారా మీకు అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఉద్యోగాల్లో మీరు అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా గతంలో చదువుకోలేకపోయినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారు ఇప్పుడు పరీక్షల దగ్గరకు వచ్చినాయి కాబట్టి మంచిగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఫైనల్ పాస్ అనేటటువంటిది మనకి గురుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అయితే గురుగ్రహం అనేటటువంటిది అంత అనుకూలంగా లేదు. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి అప్పులు ఉంచు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట. అదేవిధంగా సంసారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మరి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా విత్తనాల వ్యాపారము, వ్యవసాయము, ఆ తర్వాత అపరాలు, ధాన్యాలు ఈ వ్యాపారాలు పనిచేస్తాయి. అలాగే బట్టల వ్యాపారము, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, లిక్విడ్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అనేకమైనటువంటి పరిమాణాలను ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి గురుగ్రహము అనేటటువంటిది చక్కగా మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సర్జరీస్ వీటి నుంచి మీరు తప్పించుకోగలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాశి వారికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కనుక మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి రావడం వస్తుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ యొక్క శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్న కారణంగా మీ భార్యతో అత్తగారులతో దెబ్బలాటలు, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క బుధుడు గోపి, అందువలన గోడ మీద పిల్లిలా మీ వ్యవహారం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అప్పుల బాధలు అయ్యారు. బాగా సంపాదించినటువంటి వాళ్ళు కొంత నమ్మి మోసపోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉండి ఈ యొక్క గ్రహాన్ని చూడడం ద్వారా అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే నూతనంగా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనకి అందులో బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో పంచగ్రహ కూటమి వచ్చింది. వద్దంటే డబ్బు, 5 రకాల మార్గాల్లో మీకు డబ్బు, మీ భార్య, మీ అత్తగారులు, మీకు ఇవ్వాల్సినటువంటి కట్న బకాయిలు, ఇవన్నీ కూడా మీ బామృదులు ఇచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడమగా ఉద్యోగాల విషయాల్లో బాగానే ఉంటారు, కానీ ఎగోకి వెళ్ళి సంసారాలు నాశనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుల్లో కేసులు వేసుకోవడము, కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకోవడం అనేటటువంటిది మకర రాశిలో జరుగుతుంది. అయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్యాత సదృశ్యమైనటువంటి సమస్యలు రావడం, ఆత్మహత్య చేసుకోవాలని పదే పదే ఈ మకర రాశి వారి అందరికీ కూడా అనిపించడం చాలా కామన్ అయినటువంటి విషయం. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి పూజలు చేస్తున్నాము, పునస్కారాలు చేశాము, మళ్ళీ ఈ విధంగా కలిసి రాలేదు ఏలినాటి శనిలో అని చెప్పేసి చాలా అధికంగా నీరసంగా ఈ యొక్క డిప్రెషన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి కారణం అష్టమ కేతువు. అదేవిధంగా మీ బంధువుల్లో ఉండేటటువంటి వివాహాలన్నింటికి కూడా మీరు అటెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని మీ నుంచి ఆశించడం, దానికి తగినట్టుగానే మీరు వాళ్ళకి సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా జరగడం అనేటువంటిది జరుగుతాయి. అలాగే నూతనంగా వస్తువులను కొనడానికి మకర రాశి వారికి అవకాశాలు ఉంటాయి. ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టేయడం చాలా తేలిగ్గా ఉంది, కానీ అసలైనటువంటి దాన్ని భార్యను మాత్రం కంపల్సరీ తీసుకెళ్లకుండా ఇంకా పోరాటాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి వ్యవసాయం ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు ఉంటాయి. చేపల రొయ్యలు ఇలాంటివన్నీ, కోల్డ్ స్టోరేజెస్, ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని ద్వారా జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఉద్రేకాలు,
ఇవన్నీ కూడా అనుమానాలు ఇలాంటివన్నీ కూడా కలగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా నూతనంగా ఒక స్త్రీ పరిచయం అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఉద్యోగాల విషయంలో పని లేదండి అంటూ బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఏలినాటి శని ప్రభావం కాబట్టి కుంభరాశి వారికి జరగడం జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క గురుడు మరి మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ధనదేవత దర్శనాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా మైండ్ అంతా కూడా ప్రశాంతత చెందడము, పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటి జరుగుతాయి. నూతనంగా కొత్త వాహనాలు కొనడము, ఆల్రెడీ పాత వాహనాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాటిల్లో చక్కగా వినియోగించి దాంతో తిరగడము ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి మార్గాల ద్వారా ధన సహాయం కలుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమాల కారణంగా మానసికంగా కాస్త ప్రశాంతత అనేటటువంటిది తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఎన్నో ఒడిదుడుకులతో మీరు ముందుకు వెళ్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి బట్టల షాపులు, హోటళ్ళ వ్యాపారాలు, అప్పడాల వ్యాపారాలు, అపరాల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీన రాశి వారికి అందరికీ కూడా అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు బంగారపు వర్ణము. అందువలన అందరూ కూడా మనం ఈ మీనరాశి వారికి బంగారం షాపులు నడుస్తున్నటువంటి వాళ్ళు బాగా సంపాదించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక డాక్టర్లు, ప్లేడర్లు వీళ్ళ యొక్క స్వతంత్ర వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.